గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నేను మీ సందీప్ వర్షని. ఈరోజైతే నేను రాజమండ్రి గోదావరిగూడకి అయితే రావడం జరిగింది. రాజమండ్రి చిన్న పని మీద వచ్చాం. అలాగే ఇక్కడికి వచ్చాం కదా అని మా పాప గోదావరిగూడ దగ్గరికి వెళ్దాం డాడీ అని చెప్పింది. సరే అయితే అని గోదావరిగూడ చూడడానికి మేము బయలుదేరి వచ్చాం. యాక్చువల్లీ మేము మార్నింగే రావడం జరిగింది. అయితే గోదావరిగూడ దగ్గర రాలేదు, మాకు మిగతా పనులు ఉన్నాయి. ఆ పనులు చూసుకొని ఈవినింగ్ టైంలో వెళ్దామని చెప్పాను అనమాట. అసలు ఎండ ఎక్కువగా ఉంది కదా, సరే ఈవినింగ్ టైంలో వెళ్దామని చెప్పి ఈవినింగ్ టైం తీసుకొచ్చాను. ఈవినింగ్ టైమే రావడానికి కారణం ఏంటంటే, మన ఫాలోవర్ చాలామంది కూడా వీడియోస్ పెడుతూ ఉన్నారు. ఈ సన్సెట్ అయిన వీడియోస్, సూర్యాస్తమైంది వీడియోస్ పెడుతూ ఉన్నారు. యూజువల్గా అయితే చాలా బాగుంది ఆ వీడియోస్ అన్నీ. సరే మనం ఎలా వెళ్తున్నాం కదా, ఒక వీడియో తీద్దామని నేను కూడా రావడం జరిగింది. అంటే నాకున్న ఫాలోవర్స్లో చాలామంది చూసి ఉంటారు మ్యాక్సిమం. అందుకని నేను కూడా ఒక వీడియో చేద్దాం కదా అని ఇక్కడ రావడం జరిగింది. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవినింగ్ సన్సెట్ ఆ టైం చూస్తే ఈజీగా చూడండి ఒకసారి మీరు. వెనకాల బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. నిజంగా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. మేము ఈవినింగ్ టైం హోటల్లో ఏమో చాలా కూల్గా ఉంది. తర్వాత ఇంకా గోదావరి గట్టు చూసుకుని వచ్చేసిన తర్వాత నైట్ ఫుడ్ తిందాం కదా అని రాజమండ్రిలో ఏంటని అనుకున్న టైంలో మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే కొత్తగా రాజమండ్రిలో ఫుడ్ కోర్ట్ అని ఒకటి పెట్టారు. అంటే స్ట్రీట్ ఫుడ్ కింద పెట్టారన్నమాట. ఒక స్ట్రీట్ అంతా కూడా ఫుడ్డే, హోటల్సే పెట్టారు. హోటల్లోకి వెళ్ళి మనకి నచ్చింది చూసుకోవడం. ఎందుకంటే ప్రతి ఐటమ్ ఉంది అక్కడ, లేని ఐటమ్ అంటూ లేదు. ఎలా ఇక్కడికి వచ్చాం కదా, మా ఫ్రెండ్ చెప్పాడు కదా అని మేము అక్కడికి వెళ్ళాం. ఇది అంతా స్ట్రీట్ అనమాట. ఒక స్ట్రీట్లో లైన్ ఎట్టి అన్ని షాప్సే, అన్ని హోటల్సే. ఇవన్నీ హోటల్సే చూడండి. ఒక స్ట్రీట్లో పెట్టారు, బాగానే డెవలప్ అయింది. నాకైతే చూడబోదు ఒకే స్ట్రీట్లో ఫుడ్ అయితే నేను చూసిన తక్కువ. ఇప్పుడు కాకినాడలో చూశాను, కానీ కాకినాడలో ఓన్లీ పానీపూరి ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే మనకు బిర్యానీ దగ్గర నుంచి A to Z మనకు కావాల్సిన స్నాక్స్ ఐటమ్ ప్రతిదీ ఉంది. అంటే మన ఫాలోవర్స్ కొంతమంది తెలియదు మాకు పోవచ్చు. సో దానికోసమని నేను వీడియో పెట్టడం జరిగింది. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.